వర్గానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, నష్టదాయకం అని చెప్పి అనేక విధాలుగా ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చేయడం లేదు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, IFTU, AICCTU అట్లాగే ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు 12వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు కార్మిక వర్గానికి కాకుండా ఈనాడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అనేక దేశాలు పర్యటించాడు. ముఖ్యంగా అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అది ఏంటంటే ట్రేడ్ ఒప్పందం చేసుకున్నాడు. దీనివల్ల విదేశీ అమెరికా దిగుమతులు ఎటువంటి ఆంక్షన్ లేకుండా, ఎటువంటి పన్నులు లేకుండా యథావిధిగా ఈ దేశానికి దిగుమతి అవుతాయి. దీనివల్ల దేశం అక్కడ నుంచి వచ్చేటువంటి ముఖ్యమైన వ్యవసాయ పంటలు ఈరోజు మొక్కజొన్న, అట్లాగే పత్తి, అట్లాగే సోయా బీన్స్, ఇతర వ్యవసాయ పంటలు కూడా దేశంలోకి వస్తాయి. ఈ దేశంలో పంటలు కూడా ధరలేని పరిస్థితి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక విధానంలో అవలంబిస్తున్న నరేంద్ర మోడీ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ విధానాలకు వ్యతిరేకంగా రేపు 12వ తారీఖు రోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. నా పేరు వై నరసింహులు, CPIML జిల్లా కార్యదర్శి. అట్లాగే CPIML లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పి వెంకటేశ్వర గారు,